కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు పూర్తయింది. కానీ ఇంతవరకు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను టీడీపీ, జనసేన నేతలు ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బందులు పెట్టి తూలనాడిన వైసీపీ నేతలను ఏమీ చెయ్యకపోవడంపై టీడీపీ కార్యకర్తలు డిసప్పాయింట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిని లోకేష్ ఇంకా సీరియస్ గా తీసుకోకపోవడంపై వారు కోపంగా ఉన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో చెత్త మంత్రిగా, బూతు మంత్రిగా పేరుగాంచిన కొడాలి నానిని లోకేష్ ఏమీ పట్టనట్టుగా వదిలేయడం టీడీపీ కార్యకర్తలకు నచ్చడం లేదు. 3 నెలలైంది, కానీ కొడాలికి ఇంకా చుక్కలు కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో కన్ను మిన్ను కానకుండా బిహేవ్ చేసిన కొడాలిని ఎలాగోలా జైలుకు పంపాలి, అదే టీడీపీ అభిమానుల కోరిక. కొడాలిపై 2-3 కేసులు పడగానే రాజకీయాలకు దూరంగా జరిగాడు. ఓడిపోయిన కొత్తలో అటు ఇటుగా కాస్త హడావిడి చేసిన కొడాలి ఈ మధ్య పాలిటిక్స్ ని పట్టించుకోవడం లేదు. రాజకీయాలకు కొడాలి బై బై చెప్పేయబోతున్నాడు. ఆయన సోదరుడి కొడుకుని తన వారసుడిగా పాలిటిక్స్ లోకి తీసుకురాబోతున్నాడనే టాక్ నడుస్తుంది. ఎంతగా రాజకీయాలు పట్టించుకోకపోయినా కొడాలిని అలా ఊరికే వదిలేయొద్దు లోకేష్ అన్నా అంటూ లోకేష్ ను టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తొందర పెడుతున్నారు. చూద్దాం కొడాలికి కూటమి ప్రభుత్వం ఇవ్వబోయే గిఫ్ట్ ఏమిటి అనేది.